బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ఇక ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కూటమి చీఫ్ గా ఖర్గేను ఎన్నుకున్న దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఎట్టకేలకు కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ఇక స్పీడ్ పెంచే అవకాశం ఉందా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి? ఈ రోజు 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా కూటమి నేతలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే 2 అంశాలపైన చర్చ అనేది కూడా జరిగింది. ఒకటి వచ్చేసి ఇండియా కూటమికి సంబంధించి కన్వీనర్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన, రెండోది వచ్చేసి సీట్ల పంపకాలపైన. అయితే ఇండియా కూటమికి ఒక కన్వీనర్ ను ఎంపిక చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మొదట నితీష్ కుమార్ పేరు అనుకున్నారు, తర్వాత మమతా బెనర్జీ పేరు అనుకున్నారు. కానీ ఏకాభిప్రాయం అనేది కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి నేతలందరూ కూడా మల్లికార్జున ఖర్గే వైపే మొగ్గు చూపడం కూడా జరిగింది. ఎందుకంటే పెద్ద పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి సారథ్య బాధ్యతలంటే కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే, అందులోనూ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లకు అప్పగిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమైంది. దీంతో ఖర్గేకు సారథ్య బాధ్యతలంటే కూడా అప్పగించినట్టుగా కూడా సమాచారం. అయితే గత సమావేశంలోనే మల్లికార్జున ఖర్గేను కన్వీనర్ గా ఎన్నుకునే విషయం పైన కూడా డిస్కషన్ అనేది కూడా జరిగింది. కానీ అప్పుడు మల్లికార్జున ఖర్గే ఇతరుల పేర్లను కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా సూచించడంతో చివరికి నిర్ణయాన్ని కూడా మార్చుకోవడం కూడా జరిగింది. అయితే అందరూ కూడా నితీష్ కుమార్ వైపే నితీష్ కుమారే కూటమికి సంబంధించి కన్వీనర్ అవుతారని చెప్పేసి భావించారు. కానీ చివరికి కనుక చూసినట్లయితే పరిణామాలన్నిటి కూడా వేరుగా మారడం జరిగింది. అనేక చర్చల తర్వాత చివరికి మల్లికార్జున ఖర్గే పేరునే ఖరారు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు మణిపూర్ నుంచి రాహుల్ గాంధీకి సంబంధించిన భారత జోడో 2వ విడత న్యాయయాత్ర ఏదైతే ప్రారంభమవుతుందో ఆ సందర్భంగా కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యే విషయం పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు అనేది కూడా చెప్పండి. శిరీష్, చూస్తున్నాం అయోధ్య రామాలయాన్ని పునఃప్రతిష్ఠ జరిగిన తరువాత ఇక మోదీ సర్కార్ లోక్సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఏ విధంగా దూసుకుపోనుంది? మూడోసారి అధికారాన్ని కైవసం చేసేందుకు దేశవ్యాప్తంగా కూడా మోడీ పర్యటనలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా చూసినట్లయితే ఇంకా మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన పేరును మాత్రం ప్రతిపాదించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా ప్రకటన అనేది మాత్రం విడుదల కాలేదు. అయితే దీనికి సంబంధించి ఇంకా డిస్కషన్స్ అనేది కూడా జరగాల్సింది. ఈ రోజు సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా హాజరు కాలేదు కాబట్టి వీళ్ళిద్దరితో కూడా చర్చించిన తర్వాత అఫీషియల్ గా ఈ పేరును ప్రకటించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే మల్లికార్జున ఖర్గే పేరును ఖరారు చేసేందుకు మమతా బెనర్జీ ఒప్పుకుంటారా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే సారథ్య బాధ్యతలు ఏంటి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు సిద్ధంగా లేని పరిస్థితుల నేపథ్యంలో మరి పరిణామాలంటే కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సింది. మొత్తం మీద కూడా ఈ రోజు జరిగిన సమావేశం కనుక చూసినట్లయితే దీనికి మల్లికార్జున ఖర్గేనే సారథ్యం వహించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటీవల జరిగిన ఎన్నికలతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా అనుసరించాల్సిన విధానం పైన కూడా సమావేశంలో డిస్కషన్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఎదుర్కోవాలంటే మాత్రం పక్కా ప్రణాళిక వ్యూహంతో కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దానిలో భాగంగా కన్వీనర్ సంబంధించిన కూటమికి సంబంధించిన కన్వీనర్ మొదట ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే సీట్ల పంపకాలు ఏవైతున్నా ఇదే ప్రధాన సమస్య. దీని దగ్గరే ఏకాభిప్రాయం అనేది కూడా కుదిరే అవకాశాలు కూడా లేవు.
సో ఈ విషయంలో కూడా ఏకాభిప్రాయం అనేది కూడా కుదుర్చుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సీట్ల పంపకాలంటే కూడా పకడ్బందీగా కనుక చేసినట్లయితే ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రధాన సమస్యలను కూటమి ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కూడా చూడాలి. చాలా సమావేశాలు అయినప్పటికీ కూడా ఇంకా వీటిపైన క్లారిటీ అనేది కూడా రావడం లేదు. థ్యాంక్ యూ శిరీష్.